హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దినాన దేవుని యొక్క సన్నిధిలో మన ప్రభువారి యొక్క శ్రమలను మనం జ్ఞాపకం చేసుకుంటుండగా, ఆ శ్రమలలో దేవుడు మన కొరకు చేసినటువంటి ఆ బలియాగాన్ని మనం స్మరించుకొని ఎల్లప్పుడూ దేవుని మహిమపరుచుకుందాము. ఈరోజు దేవుని యొక్క లేఖనాల్లో నుంచి పౌలు గారు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో 17-18 వచనాలు మనం చదువుకుందాము. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగు చేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడి నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పౌలు గారు దేవుని యొక్క లేఖనాల్లో చక్కటి మాట మనకి జ్ఞాపకం చేస్తున్నారు. యేసు ప్రభువు వారి లోకానికి ఎందుకు వచ్చారు, ఆయన ఎందుకు శ్రమపడి ఆయన మరణించవలసి వచ్చింది, ఎందుకు ఆయన లోకంలోనికి వచ్చాడని మనం చూసినట్లయితే మన కొరకు ఆయన లోకానికి వచ్చాడని పౌలు గారు చెప్తున్నారు. దేనికంటే ఆయన మనకు సహాయము చేయటానికి ఈ లోకానికి వచ్చాడన్నాడు. ఎన్నో రీతులుగా మనకు సహాయం చేశాడు. పాప శాపము నుంచి విమోచించి మన యొక్క విరోధాన్ని తీసివేసి ఖైదానాన్ని కట్టి సమాధానపరిచి పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా, నీతిమంతులుగా ఆయన మహింపరిచి ఆయన సన్నిధిలోకి మనం చేర్చి కుమారత్వాన్ని అనుగ్రహించి వారసత్వాన్ని ఇచ్చి ఇలా అనేకమైన కార్యాలు ఆయన జరిగించి భయం నుంచి మరణం నుంచి తప్పించి నిత్య జీవాన్ని ఇచ్చినటువంటి వాడుగా, స్వస్థపరిచిన వాడుగా ఆయన వెళ్తూ ఆయన మార్గంలో మనము కూడా ఆయన అడుగుల్లో నడవాలని ఆయన జ్ఞాపకం చేసి వెళ్ళినటువంటి వాడుగా మనము గమనిస్తూ ఉన్నాం. అయ్యో కావున ప్రజలు పాపములకు పరిహారము కలుగు చేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చను అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకు ఆయన మనకులాగా లోకానికి వచ్చాడు, తన సహోదరుల వంటి వాడుగా ఎందుకు చేయబడవలసి వచ్చిందని మనం చూసినట్లయితే, ఎందుకు ఆయన మానవ శరీరాన్ని దాల్చుకున్నాడు, మానవుడుగా ఆయన శ్రమపడ్డాడు, మానవుడుగా ఆయన చనిపోయాడు అని మనం చూస్తే ఇక్కడ అంటున్నాడు కదా. దేని కొరకాయ అంటే మన జీవితాల్లో కూడా మనకు ఒక శ్రమ అనేది, శోధన అనేది, బాధ అనేది మనకు ఎదురు పడుతూ ఉన్నాయి. వాటిలో మనము చాలా పర్యాయాలు ఏమనుకుంటామంటే, నా బాధ మరొకరికి రాకూడదండి, ఎందుకంటే ఇది భరించలేకుండా ఉన్నాను అనుకుంటూ ఉంటాం. కానీ దేవుని యొక్క లేఖనాల్లో ఇక్కడ దేవుడు ఈ లోకానికి వచ్చి ఏం చేస్తాడంట, ఆయన మన వంటి వాడుగా చేయబడ్డాడంటే తన సహోదరుల వంటి వాడుగా చేయబడిన వాడై ఆయన శ్రమ పడ్డాడు అని చెప్తున్నాడు. ఆ శ్రమ దేని కొరకాయ అంటే ఎవరైతే శ్రమ పడుతున్నారో వారి జీవితాలకి సహాయము చేయటానికి అని చెప్పాడు. ఒక మాట ఇక్కడ లోకంలో మనం జాగ్రత్తగా చూసినట్లయితే ఆకలిగా ఉన్నవాడికి ఆకలి తెలుస్తుంది, సమృద్ధిగా తిన్నటువంటి వాడికి ఆకలి అనేది తెలియదు. ఒక బాధ కలుగుతూ ఉన్నవాడికి దాని నొప్పి అంటే తెలుస్తూ ఉంటుంది. మరి ఏమీ లేకుండా సౌఖ్యంగా ఉన్నవాడికి ఆ బాధ కానీ నొప్పి కానీ ఏమీ తెలియదు. అందుకొరకే ఎవరైనా బాధపడుతూ ఉన్నప్పుడు ఆ తగ్గిపోతలో ఊరుకో అంటే ఏమంటారు, నీకు వస్తే నీకు తెలుస్తుందని చెప్తూ ఉంటారు. అందువల్ల ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా ఎందుకు ఆయన మానవుడుగా లోకానికి వచ్చాడు, ఎందుకు శోధించబడ్డాడయ్యా అని మనం చూస్తున్నట్లయితే, ప్రభువు ఈ లోకానికి రావటం వలన ఒక పుణ్య కార్యం అనేది ఉంది. ఒక ప్రత్యేకమైనటువంటి దేవుని యొక్క ప్రణాళికను నెరవేర్చడానికి మాత్రమే కాదు, కానీ ఆయన మనకు సహాయం చేయడానికి వచ్చాడు అంటున్నాడు. ఏ విషయాల్లో సహాయం చేయాలయా అంటే, మనము శోధించబడినప్పుడట ఆ శోధన సహించగలిగినట్టుగా ఆ శోధనలో మనకి సహాయం చేయటానికి ఆయన లోకానికి వచ్చాడు. మన జీవితాల్లో మనము జాగ్రత్తగా గమనిస్తూ ఉంటే యేసు ప్రభువు శోధించబడ్డారు.
మత్తయి సువార్తలో మరి లూకా సువార్తలో మనకి రాయబడినటువంటి మాటలు మనం జాగ్రత్తగా చూసినట్లయితే ఆయన మరి 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు సాతాను ఆయన ఏం చేసిందట, ఆ యొక్క అరణ్యంలోనికి కొనిపోయింది అని రాస్తున్నాడు. దేనికి? శోధించబడటానికి. ఆయన్ని శోధించడానికి అరణ్యంలోకి తీసుకెళ్ళింది. ఆ అరణ్యంలోనికి తీసుకెళ్ళినటువంటి ఆ సాతాను ఏం చేస్తుంది అంటే ఆయన్ని శోధించింది. శారీరకంగా శోధించింది, మానసికంగా శోధించింది. అలాగే మరి ఆయన చూసినప్పుడు లోకంలో ఉన్నటువంటి ప్రతి శోధన ఆయనకి కలుగు చేసింది. ఇక్కడ ఆకలి అంటే శరీర సంబంధమైంది. కొండ మీదకు తీసుకెళ్ళి ఇక్కడ నుంచి దూకు, నేను దేవుడు కాపాడుతాడు, దూతలు కాపాడుతాయి అని చెప్పి. అదేంటి? అది మన జీవితాల్లో ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి శోధన. అలాగే నమస్కారం చేయమంది. అదేంటి అంటే శరీరాశ, నేత్రాశ, జీవపుటంబం. అది జీవపుటంబం అన్నమాట. కనుక లోకంలో ఉన్నదంతా కూడా ఏదైనా అంటే శరీరాశ, నేత్రాశ, జీవపుటంబము, ఇవన్నీ కూడా ఎవరి వల్ల కలిగినాయి అన్నాడు? సాతాను వల్లనే కలిగినాయి అని చెప్పాడు. సాతాను అవి తీసుకొని వచ్చి ప్రతి మానవుని కూడా మోసం చేస్తున్నాము. అదే ప్రకారంగా ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు ఆయనను శోధించడానికి అరణ్యంలోనికి కొనిపోయింది, అక్కడ తీసుకెళ్ళింది, ఆయన్ని శోధించింది అని చెప్తున్నాడు. ఎలాగా? శారీరకంగా శోధించింది, నేత్రంగా. అలాగే మరి ఆత్మ సంబంధంగా శోధించింది. అలాగే జీవపు డంబంతో శోధించింది, ఆశలు కలిగించింది. ఆయన్ని అనేక రీతిలుగా అది శోధించి ఆయనను బాధ పెట్టాలని చూసింది. కానీ ప్రభువు ఏం చేశాడు? దానిని గద్దించాడు. దేవుని యొక్క వాక్యం చేత దాన్ని ఎదిరించాడు. అందుకొరకే బైబిల్లో రాయబడతా ఉంది, ఆయన శోధించబడిన కానీ పాపము చేయలేదని చెప్తున్నాడు. ఆయన శోధించబడ్డాడు కానీ పాపం చేయలేదు. ఆయన మనవలే శోధించబడ్డాడట. అక్కడ మాత్రమే కాదు, సాతాను చేత మాత్రమే కాదు. ఆయన సమాజ మందిరంకి వచ్చినప్పుడు, ఆ యొక్క పట్టణాల్లో తిరుగుతూ సువార్త పరిచయం చేస్తున్నప్పుడు పెద్దల చేత శోధించబడ్డాడు. ఆయన శాస్త్రుల చేత శోధించబడ్డాడు, పరిచయం చేత శోధించబడ్డాడు, అనేకుల చేత ఆయన శోధించబడ్డాడు. గుడ్డివాడికి స్వస్థత ఇచ్చినప్పుడు ఆయన శోధించారు, గుడ్డివారికి కాళ్ళు ఇచ్చినప్పుడు శోధించారు. మరి పాపం స్త్రీని తీసుకొని వచ్చి ఆయన్ని శోధించారు. ఇలాగా అనేక రీతులుగా ప్రభువారిని వారు శోధించుకుంటా ఆయన్ని బాధ పెట్టాలన్నటువంటి ఆలోచనతో వచ్చినట్టుగా మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే దేవుడు మనల్ని శోధిస్తున్నాడు అని అనుకుంటూ ఉంటాం. అదే యాకోబు పత్రికలో మనకి యాకోబు రాస్తూ అంటూ ఉంటాడు కదా, దేవుడు ఎవరిని కూడా శోధించుడు అని చెప్తున్నాడు. మన సాతాను శోధించేవాడుగా ఉన్నాడు. అంతేకాకుండా 1వ అధ్యాయంలో యాకోబు పత్రికలో 13వ వచనం అంటాడు కదా, దేవుడు కీడు విషయమై శోధింప నేరడు, ఆయన ఎవరిని శోధింపడు కనుక ఎవడైనాను శోధించబడినప్పుడు నేను దేవుని చేత శోధించబడుచున్నానని అనకూడదు అని జ్ఞాపకం చేస్తున్నామట. ఎందుకట దేవుడు ఎవరిని కూడా శోధించేవాడు కాదు. అందులో కీడు విషయము దేవుడు ఎప్పుడు కూడా శోధన అనేది కలుగు చేయడు. దేవుడు పరీక్షిస్తాడు కానీ శోధించడు. సాతాను శోధిస్తుంది. ఆ శోధన ద్వారా ఏం చేస్తాయా అంటే ప్రతి మానవుడు కూడా స్వకీయమైనటువంటి దురాశ చేత ఈడుతుంది. ఆ స్వకీయమైన దురాశ చేత ఈడ్చినప్పుడు వారు మరులు గొల్పబడినటువంటి వాడే శోధించబడతాడు అని చెప్తున్నాడు ఇక్కడ యాకోబు. అలా శోధించబడటం వల్ల ఏమవుతాయా అంటే ఆశ కలుగుతుంది. ఆ ఆశ దురాశగా మారుతుంది. ఆ దురాశట ఏమవుతుందట, గర్భం ధరించి పాపానికి అంటదట. పాపం పరిపక్వమై మరణానికి అంటదని చెప్పి జ్ఞాపకం చేస్తున్నామాట. అందువల్ల శోధన అనేది దేవుడిచ్చేది కాదు, కానీ సాతాను శోధన కలిగించేవాడు. అందుకని వాడికి మరొక పేరేంటే శోధకుడు. వాడి పేరు శోధకుడు. సాతాను అనే వాడి పేరు శోధకుడు అన్నాడు. ఎందుకంటే వాడు శోధించేవాడు. అందుకొరకు ఇక్కడ యేసు క్రీస్తు వారిని ఇక్కడ శోధించాడు. గమనించారు.
ఆయన శోధించినప్పుడు ఆయన పాపము చేయలేదు, శోధించబడ్డాడు కానీ పాపము చేయలేదు. ఆయన కోప్పడ్డాడు కానీ పాపము చేయలేదని చెప్తున్నాడు అనమాట. అందుకొరకే ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తూ ఉన్నప్పుడు దేవుని వాక్యం చెప్తున్నాడు కదా, ఆయన మరి తన యొక్క శోధనకు నిలబడ్డటువంటి వాడుగా ఉన్నాడు. అందుకే కిందకి వెళ్తా ఉంటాడు కదా, శోధన సహించువాడు ధన్యుడు అని చెప్తున్నాడు 12వ వచనంలో. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభువు తను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును అని చెప్తున్నాడు. దేవుడు ప్రేమించి వాగ్దానం చేసినటువంటి జీవ కిరీటాన్ని పొందుతారు. అందుకొరకే యేసుక్రీస్తు వారిని సాతాను శోధించింది, అనేక రీతిలుగా శోధించింది. శాస్త్రులు శోధించారు, సదుకాయలు శోధించారు, న్యాయం తీర్చమని శోధించారు, ధర్మశాస్త్రాల గురించినటువంటి అనేక విధాలుగా శోధించారు. ధర్మశాస్త్రంలో చెప్పబడింది, మరి నువ్వు ఏం చెప్తావని ఆయన శోధించారు. ఒకడు పిల్లలు లేకుండా వాడు చనిపోయాడు. వాడు చనిపోయినప్పుడు వాడి భార్య మధ్యధర్మాన్ని జరిగించి మరొకడు చేసుకున్నాడు. అలాగే 7 చచ్చిపోయాడు. పునరుద్ధానంలో ఈమె ఎవరి పక్కన ఉంటుంది, ఆమె కూడా చచ్చిపోయింది ఆఖరిలో. అయితే 7 భర్తలుగా ఉన్నారు కనుక ఎవరు ఆమెకు భర్తగా ఉంటారు పునరుద్ధానంలో అడిగారు. ఎవరు అడిగారు? సద్దుకాయలు అనేవారు అడిగారు. ఎందుకంటే సద్దుకాయలు అనేవారికి పునరుద్ధానాన్ని నమ్మరాళ్ళు, పరిశీలు పునరుద్ధానాన్ని నమ్ముతారు. సద్దుకాయలు పునరుద్ధానం అనేది లేదని చెప్తారు. అందుకొరకే వాళ్ళు వెళ్ళి ప్రభువుని ఏమని అడుగుతున్నారు, పునరుద్ధానములో ఆమె ఎవరి పక్కన ఉంటుంది అని అడుగుతున్నారు. వాడు మొట్టమొదట పునరుద్ధానం అనేదే నమ్మడు. వాడు వెళ్ళి పునరుద్ధానం ఎవరితో ఉంటుందని చెప్పేసి ప్రభువుని శోధించాడు అంటాడు. అందుకని ప్రభువు కూడా చాలాసార్లు వారిని గద్దించేటువంటి వాడుగా ఉన్నాడు. ఎందుకు నన్ను ఇలా శోధిస్తున్నానని గద్దించాడు ఆయన. అందుకొరకే ఆయన అన్ని విషయాల్లో కూడా శోధించబడిన వాడై ఉన్నాడు. ఆహారం కొరకు ఆకలి కొని సాతాను చేత శోధించబడ్డాడు, డబ్బు కొని శోధించబడ్డాడు. అలాగే ప్రతి విధంగానూ శోధన కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఆ శోధనన్నింటినీ కూడా ఆయన ఏం చేశాడంట, జయించాడు అని చెప్తాను. ఆయన శోధన జయించాడు కనుక ఆయన మనకి సహాయము చేయగలిగినటువంటి వాడుగా ఉండటానికి ఆయనకు తగును అంటాడు. ఎందుకంటే ఆయన ప్రధాన యాజకుడుగా మన కొరకు ఉన్నాడు అన్నాడు. ఏమన్నాడు ఇక్కడ? ఆయన నమ్మకము గల ప్రధాన యాజకుడు నిమిత్తము అన్ని విషయములలో ఆయన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చిందన్నాడు. అన్ని విషయాల్లో కూడా సహోదరుల వంటి వాడు కావాల్సి వచ్చింది. ఎందుకంటే కనికరమును నమ్మకమును కలిగినటువంటి ప్రధాన యాజకుడుగా ఆయన వచ్చాడు అని చెప్తారు. ఆ ప్రధాన యాజకుడు నమ్మకమైన వాడు, కనికరం కలిగినటువంటి యాజకుడి దగ్గరకు వచ్చినప్పుడు ఆ యాజకుడు మనకి సహాయం చేయగలిగిన వాడుగా ఉన్నాడు. ఇలా మనం చెప్పుకున్నట్లుగా ఒక బాధ, ఒక శ్రమ, లేకపోతే ఒక ఇబ్బంది వచ్చినప్పుడు అదేంటో తెలియనటువంటి వాడికి దాని గురించి సమస్యను తీర్చలేడు. ఆ సమస్య వాడికి తెలియదు. గొప్పవాడికి ఒక సమస్య తెలియదు. పేదవాడు వచ్చినప్పుడు ఆ సమస్యను తీర్చలేడు అతను. ఎందుకంటే పేదవాడు పడే బాధ వేరుగా ఉంటుంది. అందుకొరకే ఇక్కడ ఆయన కూడా దేవుడుగా భూమి మీదకు రాలేదు. ఎలాగొచ్చాడన్నాడు? మానవుడుగా వచ్చాడు, మనుషుని యొక్క రూపాన్ని ధరించుకున్నాడు. పౌలు గారు చెప్పినట్టుగా ఫిలిప్పీ పత్రిక ఏమన్నాడు? ఆయన మానవుడుగాను, రిక్తుడుగాను, దాసుడుగాను తనను తాను తగ్గించుకొని ఈ లోకంలోనికి వచ్చాడు అని చెప్తున్నాడు. దేని కొరకయ్యా అంటే సహోదరుల వంటి వాడు కావాల్సి వచ్చింది అని చెప్పాడు. మనం ఎలాగున్నామో అలాగ వచ్చాడు ఆయన. ఎందుకంటే ఆయన విమోచకుడు కనుక ఆ విమోచన విడిపించాలి అంటే ఆయనకి ఆ సమస్య తెలియాలి. ఒక దినాన మనం జాగ్రత్తగా చూస్తూ ఉంటే పాత నిబంధనలో కూడా ఇశ్రాయేలుని విడిపించడానికి దేవుడు ఎవరిని పిలిచాడు? మోషేని పిలిచాడు. ఫరో కుమార్తె యొక్క కుమారుడు కనిపించుకోవడానికి ఆయన ఇష్టపడకుండా ఏం చేశాడంట? మట్టి దొక్కడానికి వెళ్ళిపోయాడు. అందుకనే హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో మనకి 24, 26 వచనాల్లో చక్కటి విషయాన్ని అక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నారు. మోషే
పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి మరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకుంటకు ఒప్పుకొనలేదు. అనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమునందు దృష్టి ఉంచును అని జ్ఞాపకం చేస్తున్నాడు. హల్లెలూయా. ఏమనండి, పెద్దవాడైనప్పుడట విశ్వాసాన్ని బట్టి ఐగుప్తు ధనము కంటే కూడా క్రీస్తు నిమిత్త విషయమైనటువంటి నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. రాజుగా ఉన్నటువంటి వాడు ఏం చేస్తాడు? ఇప్పుడు ఇశ్రాయేలు యొక్క ఆ శ్రమను ఎరగాలంటే ఆయన ఏమనుకున్నాడు? నేను కూడా వాళ్ళకిలాగా అవ్వాలనుకున్నాడు. వాళ్ళకిలాగా అవ్వకుండా ఆ శ్రమనే తెలియదు. వాళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడ బానిసలుగా ఉన్నారు, మట్టి దొక్కుతున్నారు, ఇటుకలు చేస్తున్నారు. మరి వారందరూ కూడా ఆ యొక్క భయంకరమైనటువంటి బంధకాల్లో ఉన్నారు. ఆ బంధకాలు వారు పడేటువంటి శ్రమ ఒక రాజుకే తెలియదు కదా. ఫరో కుమారుడుగా లేదా ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నటువంటి వాడు ఆ యొక్క కట్టడాలు కట్టిస్తున్నాడు, కానీ వాళ్ళ చేత ఆ శ్రమ అయితే తెలియదు ఆయనకి. కానీ ఒక దినాన ఆయన ఏం చేశాడంట? క్రీస్తు నిమిత్తమైనటువంటి శ్రమ గొప్ప భాగ్యమని ఎంచుకొని దేవుని ప్రజలతో శ్రమ పొందటం అనేది మేలని తెలుసుకొని యోచించుకొని మరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకోవడానికి ఇష్టపడకుండా ఏం చేశాడంటే ఆయన ఆ యొక్క ఇశ్రాయేలీలతో పాటుగా ఆ బానిసలుగా ఉన్నటువంటి ఆ స్థలంలోనికి వెళ్ళాడు. ఎందుకంటే ప్రజల్ని విమోచించాలి, దేవుని ప్రజలని విమోచించాలి. వాళ్ళు విమోచించాలంటే వాళ్ళ యొక్క బాధ తెలియాలి, వాళ్ళ శ్రమ తెలియాలి. అది తెలియకుండా వాళ్ళు ఏమని విమోచించగలుగుతారు? అందుకొరకే యేసుక్రీస్తు వారు కూడా దేవుడైనటువంటి వాడై ఉండి ఆ పరలోకపు ఆ భాగ్యాన్ని విడిచిపెట్టి దేవునితో ఉండేటువంటి ఆ గొప్ప ఆ మహిమను విడిచిపెట్టి ఏం చేశాడంట? ఈ లోకానికి దాసుడుగా రిక్తుడుగా ఆయన తనను తాను తగ్గించుకొని వచ్చాడు అని చెప్తా వచ్చాడు. ఎందుకు వచ్చాడు అంటే మనతో పాటు శ్రమ అనుభవించడానికి వచ్చాడు. ఆ శ్రమను ఎరగటానికి వచ్చాడు ఆయన. ఆ శ్రమ ఎరిగిన వాడై ఆ శ్రమలో గుండా ఆయన వెళ్ళాడు కనుక ఇప్పుడు ఎవరికైనా సరే బాధ కలిగినప్పుడు, శ్రమ కలిగినప్పుడు ఆ శ్రమలో ఆయన సహాయం చేయగలిగిన వాడుగా ఉన్నాడు. ఆ శ్రమలో వారికి సహాయము చేయగలిగిన వాడుగా ఉన్నాడు. ఒక దినానంట బుద్ధుడు, అది పేరేంటి ముందు? ఏం పేరు? బుద్ధుడి పేరేంటి? సిద్ధార్థుడు. సిద్ధార్థుడు అని పేరైంది. అయితే బుద్ధుడుగా ఆయన అవతారం ఎత్తక ముందు ఆయన పేరు సిద్ధార్థుడు. ఆయన ఒక రాజు, ఒక గొప్పవాడు. అయితే ఆయన ఇంట్లో నుంచి ఎప్పుడు బయటికి రాలేదట. కానీ ఒక దినాన్ని ఏమైందంటే పైనుంచి చూస్తూ ఉంటే చచ్చిపోయిన వాడిని తీసుకుని వెళ్తా, ఏడుస్తా, డొప్పులు కొట్టుకుంటా, కింద పడి దొల్లాడుకుంటా వెళ్తా ఉన్నాడు. అది చూసిన అతనికి ఏమైంది? ఇదేంటిలా చేస్తున్నారని అడిగాడు. అడిగినప్పుడు చెప్పారు అక్కడ, ఇదిగో ఆ మనిషి చనిపోయాడు. అంటే చనిపోవడం అంటే ఏంటి? చనిపోవడం అంటే ఆయనకి తెలియదు, ఎప్పుడు చూడలేదు. ఆ బాధ అంటే తెలియదు ఆయనకి, ఏడుపు అంటే తెలియదు ఆయనకి. అడిగినప్పుడు ఇదిగో ఆయన చనిపోయాడు అంటే, చనిపోవడం అంటే వాళ్ళ దగ్గర ఉండకుండా మరి వెళ్ళిపోయాడు. ఆయన భౌతికంగా చచ్చిపోయాడంటే భౌతికంగా వాళ్ళతో ఇంకా లేడు. కాబట్టి వాళ్ళు భౌతికంగా వాళ్ళతో లేడు కాబట్టి వాళ్ళు ఏడుస్తున్నారు, ఆ బాధపడుతున్నారని చెప్పారు. అప్పుడు ఆయనకి జ్ఞానోదయం కలిగిందట. అయితే నేను ఇలాగా ఇవేమి తెలియకుండా అజ్ఞానంగా బతుకుతున్నాను నేనని చెప్పి బయటకు వచ్చేసిపోయి ఎక్కడో కూర్చొని తపస్సు చేసుకున్నాడు. ఏదో చేశాడు పాపం. ఆయన యొక్క తపస్సు ఫలించింది, ఆయనకి జ్ఞానం వచ్చింది. ఆయన కొంతమందికి జ్ఞానాన్ని
అందించాలి, అది వేరే సంగతి. కానీ ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయనకి మరణం అంటే తెలియదు, ఆయనకి బాధ అంటే తెలియదు, ఆయనకి దుఃఖం అంటే తెలియదు. అవి తెలియదు కనుక ఎవడైనా కానీ వచ్చి నేను బాధపడుతున్నానంటే బాధ ఏంటని అడుగుతాడు, వాడు ఏడుస్తూ ఉంటే అది ఏంటని అడుగుతాడు ఆయన. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు దేవుడై ఉన్నట్లయితే, దేవుడుగా లోకానికి వచ్చినట్లయితే మనుషుల యొక్క బాధ, మనుషుల యొక్క దుఃఖము, మనుషుల యొక్క ఆ శోధననే తెలియదు వాళ్ళకి. అందుకొరకే ఆయన తన సహోదరుల వంటి వాడుగా వచ్చి ఆయన అన్ని విషయాలు కూడా శోధించబడ్డాడు అని రాస్తున్నారు. దేవుడు ఈ లోకంలోనికి రావటానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మానవులకి బాధ కలుగుతుంది, శ్రమ కలుగుతుంది, మానవులకి మరి శోధన కలుగుతుంది. ఆ శోధనలో నుంచి బయటకు రాలేక కొట్టుమిట్టాడుతూ ఆ శోధన చేత ఏం చేయబడుతున్నారంటే వాళ్ళు దురాశలోకి వెళ్ళిపోతున్నారు. ఆ దురాశలో ఏడవబడుతూ ఉన్నారు. ఆ దురాశలో ఏడవబడటం ద్వారా, మరుడు గొలపడం ద్వారా వాళ్ళు శోధనలోకి అధికమైపోయి వాళ్ళు ఏం చేయబోతున్నారంట చివరికి మరణంలోనికి వెళ్ళిపోతున్నారు. అందుకొరకే శోధించబడు వారికి ఆయన సహాయము చేయటానికి ఆయన మన వంటి వాడుగా చేయబడ్డాడు అని చెప్తున్నారు. మన వంటి వాడుగా ఆయన చేయబడ్డాడు. అనేక మంది ఆయన శోధించారు, అయితే ఆ శోధన అంతను కూడా ఆయన జయించినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి శోధించబడే వారికి ఆయన సహాయము చేయగలిగినటువంటి వాడు అని చెప్తున్నారు. అందుకొరకే యెషయా భక్తుడు కూడా ఒక చక్కటి మాట ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నారు. యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో 11వ వచనంలో మనం గమనించినప్పుడు అతడు తనకు కలిగిన వేదన చూసి తృప్తి నొందును, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. హల్లెలూయా. ఏమన్నాడు ఇక్కడ? అనుభవ జ్ఞానము చేత. అనుభవం వస్తేనే కానీ మనకు జ్ఞానము రాదు. బాధపడితే కానీ బోధపడదు అంటారు కొన్నిసార్లు కదా. ఒకసారి బాధ కలిగితే అది మనకు తెలుస్తుంది ఈ బాధ ఇలా ఉంటుందని. అందుకొరకే యేసుక్రీస్తు వారు ఇక్కడ యెషయా చెప్పినట్టుగా ఆయన అనుభవ జ్ఞానము చేత శోధించబడు వారి యొక్క శోధనలో వారికి సహాయం చేయటానికి ఆయన మన వంటి వాడుగా ఆయన భూమి మీదకి వచ్చాడు. ఆయన శోధించబడ్డాడు అని ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నాము. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన లోకంలోనికి రావటానికి విమోచించడం మాత్రమే కాదు, మనకు సహాయము చేయటానికి. ఎందుకయ్యా అంటే శరీరంతో ఉన్నాము. శరీరం అనేది చాలా దుర్భరమైనటువంటిది, ఎందుకంటే అది ఆత్మకు విరోధమైంది. పౌలు గారు చెప్తా ఉంటారు రోమిల పత్రికలో, శరీరము ఆత్మకును, ఆత్మ శరీరానికి విరోధమైందని చెప్తారు. కనుక శరీరమైనటువంటి విరోధంగా ఉంది కనుక ఆత్మకి ఆ యొక్క శరీరం అనేది బలహీనమైనప్పుడు ఏమవుతూ ఉంటుందంటే శోధంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు కదా, మనము మన జీవితాల్లో అందులో ఉంచి తప్పించబడటానికి దేవుడు ఈ యొక్క లోకంలోనికి వచ్చి ఆయన మన కొరకు శోధించబడ్డాడు, మన కొరకు బాధ పెట్టబడ్డాడు, మన కొరకు ఆయన అనేక విధాలుగా అవమానాన్ని, అనేక విధాలుగా ఆ యొక్క బాధను అనుభవించిన వాడే మనకు సహాయం చేయగలగడానికి వచ్చాడు. అందుకనే పౌలు గారు మాట్లాడుతూ గలతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం నందు 16-17 వచనాలు మనం చూస్తూ ఉంటే, నేను చెప్పునదేనముగా ఆత్మానుసారముగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరేమి చేయ నిశ్చయించరో వాటిని చేయకుందురు అని జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకొరకే మరి మన జీవితాల్లో ఈ శరీరం అనేది, ఆత్మ అనేది ఒకదానికొకటి విరోధంగా ఉన్నాయి కనుక ఇప్పుడు శరీరానుసారంగా శోధన కలుగుతూ ఉంటుంది. ఆ శరీరానుసారంగా శోధన కలగటం ద్వారా
మనం పడిపోతూ ఉంటాం. మనము ఆ శోధన చేత ఏడవబడిన వారంగా అవుతాం. ఆ శోధనలో నుంచి బయటకు రావడానికి మనకు చేతకాని పరిస్థితిగా కనబడుతూ ఉంటుంది. అందుకొరకే మన జీవితాల్లో మనము ఏ శోధను ఎలాగా జయించగలిగిన వారంగా మనం ఉండాలి అనేటువంటి దానికి గుర్తుగా దేవుడే, ప్రభువే మన జీవితాలకి ఆయన మరి మాటను జ్ఞాపకం చేసినట్టుగా మనకి కనపడతా వచ్చిందన్న. ఆ ఆత్మ శరీరానికి, శరీరము ఆత్మకి విరోధంగా ఉన్నాయి కనుక మనకు సహాయం చేయడానికి వచ్చాడు. మన యొక్క శరీరానికి ఆ కలిగే శోధనను తప్పించడానికి ఆయన అనుభవాన్ని కలిగిన వాడని చెప్తున్నారు. ఆ అనుభవం ద్వారా మనల్ని తప్పించి మనకి సహాయం చేసి మనల్ని బలపరచడానికి ఆయన మరి మానవుడుగా ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన మానవుడుగా లోకంలోకి రావటం మాత్రమే కాదు, కానీ ప్రతి శోధనను ఆయన సహించాడు. సాతాను చేత శోధించబడ్డాడు, మనుషుల చేత శోధించబడ్డాడు, మరి అనేకమైనటువంటి పెద్దల చేత ఆయన శోధించబడినటువంటి వాడై ఆ శోధనలన్నింటినీ కూడా ఆయన జయించినట్టుగా దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనకు కూడా ఆయన సెలవిస్తూ వచ్చాము. అందుకొరకే యేసుక్రీస్తు వారి లోకంలోనికి రాకపోయినట్లయితే, ఆయన మరి మన నిమిత్తము శ్రమ పడకపోయినట్లయితే, మన కొరకు శోధించబడకపోయినట్లయితే ఆయన మనకి సహాయము చేయలేడు అని చెప్తున్నాను. అందుకొరకే మనం ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాల్లో మనం ప్రభువుతో మరి ముందుకు నడవాలంటే ఆయన అనుసారంగా మనం నడుచుకోవాలి అని చెప్పి, ఆయన అనుసారంగా మనం నడుచుకున్నప్పుడే మన జీవితాల్లో ప్రభువుతో మనం జీవించగలిగిన వారంగా ఉంటాం. ప్రభు యొక్క పాదాల దగ్గర మనం చేర్చబడిన వారమై ఆయనలో మనం ముందుకు నడిచే వారంగా ఉంటామని దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే పౌలు గారు కూడా మాట్లాడుతూ మరి మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయం ముందు 13వ వచనంలో ఆయన చెప్తూ అంటున్నాడు కదా, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపనీయడు అని జ్ఞాపకం చేస్తాడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గము కలుగా చేయును. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మనకి శోధన అధికంగా రానివ్వడు అని చెప్తున్నాడు. ఆ శోధన వచ్చినప్పుడట ఆయన ఏం చేస్తాడంట, ఆ శోధనలో మనం తప్పించుకోవడానికి ఒక మార్గాన్ని మనకి కలుగు చేసేవాడుగా ఉంటాడు అని చెప్తున్నాడు. అందుకొరకే ఇక్కడ ఆయన కూడా మనకులాగా అనుభవించాడు కనుక ఆయన మనకి మార్గాన్ని చూపించగలిగిన వాడుగా ఉంటాడు. ఆయన నమ్మదగిన వాడు. సహించగలిగిన దానికంటే ఎక్కువ శోధన మనకి రానివ్వడం చెప్తున్నాడు. అంటే ఎక్కువ శోధించినప్పుడు సాతాన్ని గద్దించేవాడుగా ఉన్నాడు. ఆయన యోబుని శోధించింది సాతాను కదా. ఎలా శోధించింది? ముందు పిల్లల్ని ఇబ్బంది పెట్టింది కదా, ఆ తర్వాత ఆస్తిని పాడు చేసింది, ఆ తర్వాత సంపదంతా పాడు చేసింది, ఆ తర్వాత ఆరోగ్యాన్ని పాడు చేసింది. ఇలాగా అనేక రీతులుగా యోబుని సాతాను శోధించింది. ఆ శోధించినప్పుడు అక్కడ ప్రాణాన్ని తీయడానికి కూడా ప్రయత్నం చేసింది. కానీ ప్రభు గద్దించాడు. దాన్ని ఏమన్నాడు? ఆయన ప్రాణం ముట్టడానికి నువ్వు వీలు లేదని చెప్పాడు. శోధకుడు వచ్చినప్పుడు కొన్నిసార్లు పరీక్ష కోసం కూడా దేవుడు దాన్ని విడిచిపెట్టవచ్చు. అయితే అది అధికం కాకుండా మనకి సహాయము చేయటానికి ఒక మార్గాన్ని చూపించేవాడుగా ఉన్నాడు. ఆ మార్గం ఆయన చూపించకపోతే మన జీవితాల్లో మనం తప్పించుకొని వెళ్ళలేమని జ్ఞాపకం చేస్తున్నాం. ఆ మార్గాల్లో కూడా మనం తప్పించుకొని వెళ్ళాలంటే ఆ ప్రభు యొక్క శోధన మనం ఎరిగిన వారమై ఉండాలి. ఆ ప్రభుతో పాటు మన జీవితాల్లో మనము ఆయన అనుభవాన్ని మనం కలిగినటువంటి వారంగా ఉండాలి. అందుకనే పౌలు గారు మరోసారి మనకు జ్ఞాపకం చేస్తూ అంటాడు కదా, ఇదిగో ఇశ్రాయేలుకు సంబంధించిన సమస్తాన్ని కూడా మనకి రాసి ఉంచాడు. ఎందుకు రాసి ఉంచాడయ్యా అంటే ఇవన్నీ కూడా మనకి ఎలా ఉంచాడంట? దృష్టాంతములుగా ఉంచాడు అని చెప్తున్నాడు. దృష్టాంతాలుగా ఉంచాడు. ఎందుకు? మనము ఇశ్రాయేలు వంటి వారం కాకుండా వారు
అనేక రీతిలుగా దేవుణ్ణి శోధించారు వాళ్ళు. వాళ్ళు శోధించబట్టం కాదు, దేవుణ్ణి శోధించారు వాళ్ళు. ఆహారం కోసం దేవుణ్ణి శోధించారు, నీళ్ళ కోసం దేవుణ్ణి శోధించారు, మరి ఇంకా మాంసం కోసం దేవుణ్ణి శోధించారు. అనేకమైనటువంటి విధాలుగా అధికారం కోసం వాడు దేవుణ్ణి శోధించారు. ఈ రీతిలుగా వారు దేవుణ్ణి శోధించారు కనుక పౌలు గారు రాస్తూ చెప్తున్నాడు కదా, వారు మన పితరులు అయినటువంటి వారట, వారు దేవుని మీద సనిగారు, దేవుని మీద కోపించారు. కొందరట శోధించి సర్పముల చేత చంపబడ్డారు. దేవుణ్ణి శోధించి సర్పాల చేత చంపబడ్డారు వారు. అందుకొరకే దేవుడు ఇవన్నీ కూడా యుగాంతమందు మనకి దృష్టాంతములుగా ఉండటానికి మనకు రాయించాడు కనుక ఆయన నమ్మదగిన వాడు. మరి సాధారణంగా కలిగేటువంటి శోధన కంటే ఎక్కువ శోధన మనం అనుభవించడానికి ఆయన ఒప్పుకునేవాడు కాదు. కారణం ఏంటంటే ఆయన ఆ శోధనలో గుండా వెళ్ళాడు. ఆ శోధనలో గుండా ఆయన వెళ్ళాడు కనుక ప్రతి శోధన ఆయన ఎరిగిన వాడే ఉన్నాడు కనుక మనకి సహాయం చేసేవాడు. విడిపించబడిన వాడే మనకి ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టకుండా మనకి సహాయం చేయటానికి ఆయన అనుభవాన్ని కలిగి ఉన్నాడు. అనుభవం లేకుండా మనకి సహాయం చేయగలడు కనుక అందుకే చెప్తున్నాడు ఇక్కడ, ఆయన ఎందుకు లోకానికి వచ్చాడు, ఎందుకు శ్రమ పడ్డాడు, ఎందుకు ఆయన బాధపడ్డాడు, ఎందుకు ఆయన కొట్టబడి ఆయన మరణించాడయ్యా అంటే, మన జీవితాల్లో మనకు కలిగే ప్రతి శోధనలో నుంచి, ప్రతి ఒక్క ఇబ్బందిలో నుంచి, ప్రతి విధమైనటువంటి ఆ బాధలో నుంచి మనం తప్పించడానికి మనకి ఒక మార్గాన్ని ఇచ్చేవాడు. అందుకనే మనకి ఎలాంటి శోధన కలిగినా దానికి తగ్గ ఒక మంచి రెఫరెన్స్ బైబిల్ గ్రంథంలో దేవుడు మనకి పొందుపరిచాడు. ఆ రెఫరెన్స్ ద్వారా మనము దేవుణ్ణి మహింపరుస్తూ సాతాన్ని ఎదిరించవచ్చు. అందుకని ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తూ మరి దేవుని యొక్క లేఖనాల్లో రాస్తున్నాడు కదా, అదో సాతాన్ని మీరు ఎదిరించండి, వాడు మీ యొద్ద నుంచి పారిపోవని చెప్పాడు. యాకోబులో చెప్తాడు, పేతురులో చెప్తాడు, వాడిని గద్దించండి, వాడు పారిపోతాడు. కనుక సాతాను అనేవాడు శోధించడానికి వస్తాడు. వాడు వచ్చి మనం శోధించి మన చేత పాపము అపరాధము చేయించి మనలను పాడు చేసేవాడుగా ఉంటాడు. అయితే అలాంటి సమయాల్లో దేవుడు అనుభవాన్ని కలిగిన వాడు, అంటే క్రీస్తు అనుభవాన్ని కలిగిన వాడు కనుక ఆయన పాదాల దగ్గరకు వచ్చినప్పుడు ప్రతి శోధనలో కూడా మనకి విడుదల కలగడానికి కావాల్సిన మార్గాన్ని చూపించేవాడు. ఆ మార్గము ఆయన దగ్గర ఉంది కనుక దేవుడు మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. మనము మరి ప్రతి శోధనను సహించి జయించి అందులో నుంచి బయటికి రాగలిగేటువంటి అవకాశాన్ని, మార్గాన్ని ప్రభు మనకు చూపిస్తున్నాడు కనుక దాని కొరకే ఆయన లోకానికి వచ్చి ఆయన మన కొరకు సంపాదించాడు. మనం ఎట్టి బాధల్లో ఉన్నా, ఎట్టి శోధనలో ఉన్నా, ఎట్టి వేదనలో ఉన్నా ఆ ప్రభుతో మనం వేదన ప్రభు అని చెప్తే దానికి మార్గాన్ని చూపించి మనల్ని విడిపించేవాడుగా ఉన్నాడు. కనుక ఎప్పుడైతే ఆ శోధన మనం తప్పించబడతామో, దాన్ని జయించగలుగుతామో, నువ్వు ధన్యుడివి అని చెప్తున్నాను. ఆ ధన్యత, ఆ ఆశీర్వాదాన్ని మనకు ఇవ్వటానికి ఆయన అందులో గుండా వెళ్ళి ఆయన నిరూపించాడు కనుక ఆ దేవుడిని మనం జ్ఞాపకం చేసుకొని ఆయన మహిమపరుద్దాం, ఆయన నామాన్ని కనపరుద్దాం. ఆయన సన్నిధిలో మన సంతోషంతో ఆనందంతో ముందుకు సాగుతూ దేవుణ్ణి మరి ప్రార్థన చేసుకున్నాము. తల వచ్చి ప్రార్థన చేసుకున్నాం.